భగవద్గీతలో అర్జునుడు భగవంతుణ్ణి ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, భగవంతా, ఈ లోకంలో అనేక మంది తప్పు పనులు చేస్తున్నారు. తప్పు పనులు చెయ్యాలనే మనసు లేకపోయినా చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారు. మనం ఇప్పుడు లోకంలో చూస్తూనే ఉన్నాం. అనేక మందికి తెలుసు ఇది తప్పు అని చెప్పేసి, కానీ చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? తెలియకుండా చేస్తే పాపం వాడికి తెలియలేదు అని దానికి ఒక సంజాయిషి చెప్పొచ్చు. తెలిసి చేస్తున్న దానికి సంజాయిషి ఏమిటి? మరి దానికి కారణం ఏమిటి? ఏదన్నా ఒక కారణం ఉండాలి కదా. కారణం లేకుండా కార్యం అనేది ఉండదు. ఏమిటి కారణం ఉండొచ్చు? మనిషి ఆ తప్పుడు పనులు ఎలా చేస్తున్నాడు అని అంటే, ఎవడో వెనకాల వాడితో చేయిస్తున్నట్టుగా చేస్తున్నాడు. అది ఎవడు వాడిని వెనకాలని అడ తోస్తున్నాడు తప్పు పని చేయడానికి? అది చెప్పవయ్యా అని భగవంతుడిని అర్జునుడు అడిగాడు. దానికి భగవంతుడు చెప్పాడు, నాయనా, నీ ప్రశ్న చాలా బాగుంది. ఇది చాలా అవసరమైన ప్రశ్న, ఆవశ్యకమైన ప్రశ్న. ప్రతి ఒక్కడూ ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి, ఆ విధంగా నడుచుకోవాలి. నువ్వేమన్నావు? ప్రతి ఒక్కడు, అనేక మంది తెలిసి తప్పులు చేస్తున్నారు. ఎవరో వాళ్ళ వెనకాల నుండి తోస్తున్నట్టుగా ఉంది చేసేది చూస్తే. అది ఎవరు? ఎందుకని తప్పులు చేస్తున్నారు? నువ్వు అడిగావు కదూ. నీ ప్రశ్నకు జవాబు ఏమిటి అని అంటే, ప్రతి ఒక్క మనిషికి మనస్సులో ఒక రెండు చోటు చేసుకొని కూర్చున్నాయి, శత్రువుల్లా. ఎట్టాగైతే మన శత్రువు అనేవాడు మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడో, శత్రువు అనేవాడు ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? వాడు ఎంతసేపటికి మనకు ద్రోహాన్నే చింతిస్తుంటాడు వాడు. అట్టాగే రెండు శత్రువులు నీ మనస్సులోకి వచ్చి కూర్చున్నాయి, అవే నీతో ఈ తప్పుడు పనులు చేయిస్తున్నాయి. ఎవరు బాబు ఆ శత్రువులు అని అంటే, కామ ఏష క్రోధ ఏష. ఒకటి కామము, ఇంకొకటి క్రోధము. కామము అంటే ఆశ, క్రోధము అంటే కోపం. ఈ కామ క్రోధములనే రెండు నీ మనస్సులోకి వచ్చి కూర్చొని నీతో తప్పు పనులు చేయిస్తున్నాయి. ఈ రెండింటికి నీవు వశం కాలేదు అని అంటే నీ వల్ల తప్పు పనులు జరగవు. ప్రతివాడు ఈ విషయాన్ని తాను ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తే వాడికే తెలుస్తుంది. వేరే ఎవడికి జవాబు చెప్పక్కర్లేదు. నీ వల్ల తప్పు పని జరిగింది అని అంటే దాని వెనకాల కామమో క్రోధమో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే తీరాలి. ఈ రెండూ లేనివాడు తప్పు పనులు చేయటానికి పోడు. ఒక దొంగతనం చేస్తున్నాడు, ఎందుకని? వాడికి ఆ వస్తువు మీద ఆశ అనేది కలిగింది కాబట్టి. ఆ ఆశ అనేది లేకపోతే వాడు ఎందుకు దొంగతనం చేస్తాడు? ఒకడు ఒక వ్యక్తిని హింస చేస్తున్నాడు అని అంటే ఎందుకు? వాడి మీద వీడి కోపం. ఈ కోపం వల్ల వాడు హింస చేస్తున్నాడు. వాడి మీద వీడి కోపమే లేకపోతే వాడికి ఎందుకు హింసకు పోతాడు వీడు? ప్రతి ఒక్క అకార్యానికి వెనక ఈ రెండు ఉండనే ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఈ రెండింటికి గనక నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ వల్ల తప్పుడు పనులు కావు, చెడు పనులు కావు.